అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రానున్న నేపథ్యంలో తెలుగుదేశం కూటమి సర్కారు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ప్రధాని పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యటనలో భాగంగా రోడ్ షోతో పాటు భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది వస్తారన్న అంచనాలతో 8,000 బస్సులను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రాజధానికి సమీపంలోని 8 జిల్లాల నుంచి వచ్చే జనాల కోసమే 6,600 బస్సులను, మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చే జనాల కోసం 1,400 బస్సులను కేటాయించింది. అలాగే జనాలను తరలించడానికి వినియోగించే అన్ని బస్సుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ప్రధాని మోడీ సభకు, రోడ్ షోకు ఆయా ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొని రావడంతో పాటుగా వారిని ఆయా ప్రాంతాలకు క్షేమంగా తరలించే బాధ్యతలను కూడా ఇన్ఛార్జీలకే అప్పగించింది. సభకు తరలివచ్చిన ప్రజలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజన సదుపాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం కల్పించింది. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీళ్లు, పండ్లు కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించింది. సభా ప్రాంగణంలోనూ, సభా గ్యాలరీల్లోనూ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. 6 సిబ్బందితో కూడిన వైద్య బృందాలు వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలను సభకు రావాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు.